ఒక్కసారి ఊహించండి 300 సంవత్సరాల తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుందో. అప్పుడు ఈ రోజు మనం చూసే జీవితానికి 1% పోలిక కూడా ఉండదు. మన ఊహలకు దాటి మనం ఊహించలేనంత హై లెవెల్ ఫ్యూచర్ మన కళ్ళ ముందుకు వస్తుంది. మనకు తెలిసిన ప్రపంచం కాదు, పూర్తిగా కొత్తగా మారిన మరో ప్రపంచం. కానీ నిజం ఏమిటంటే ఇవాళ మనం తీసుకునే డెసిజన్సే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మన టెక్నాలజీ, మన ఐడియాస్, మన మిస్టేక్స్, మన ఇన్వెన్షన్స్, ఫ్లోటింగ్ సిటీస్, మైండ్ కమ్యూనికేషన్, ఏఐ ఫ్యామిలీస్, డిజిటల్ మెమోరీస్, ఇవి అన్నీ కలిసే భూమిని రేపటి ప్రపంచంగా మారుస్తాయి. అప్పుడు మనం కాదు, మన తర్వాత తరాలు ఈ కొత్త ఫ్యూచర్ లో జీవిస్తారు. ఆ కొత్త ప్రపంచం మనం చూడకపోవచ్చు, కానీ మన వారసులు మాత్రం ఆ ఫ్యూచర్ లో జీవిస్తారు. ఆ ఫ్యూచర్ ప్రపంచంలో పాత లాస్, పాత రూల్స్ ఏవీ పనిచేయవు. అక్కడ కొత్త సమస్యలకు కొత్త సొల్యూషన్స్, కొత్త లాస్ వస్తాయి. అన్నీ కొత్తగా ఉండే పూర్తిగా మరో లెవెల్ అడ్వాన్స్డ్ ప్రపంచం అవుతుంది. మీరే చెప్పండి, మీరు మీ ఇంట్లో ఉండి హోలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగించి లండన్ లో మీటింగ్ అటెండ్ చేస్తే ఎలా ఉంటుంది? నగరాలు నేల మీద ఉండవని చెబితే నమ్మగలరా? ఇంట్లో కూర్చొని హోలోగ్రామ్ యూజ్ చేసి మాల్స్ లో షాపింగ్ చేసే రోజులు వచ్చినట్లయితే, మీ బ్రెయిన్ నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ ఫోన్ లా అయిపోతే, ఏఐ మనతో పాటు కుటుంబ సభ్యుడిగా ఉంటే ఎలా ఉంటుంది? మీ మెమొరీ క్లౌడ్ లో సేవ్ అయ్యే రోజు వస్తుందా? డిజిటల్ డెత్ అనే కొత్త భయం వస్తే? ఇప్పుడు మనం చూసే ప్రతి అంశం టెక్నాలజీ, నగరాలు, ఏఐ, నీరు, ఆహారం, మన పని, మన నిద్ర, మన డిఎన్ఏ, ఇవి అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఈ వీడియోలో మనం 300 సంవత్సరాల తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుందో, ఎంత ఫ్యూచరిస్టిక్ గా, ఎంత అన్ఇమేజినబుల్ గా మారుతుందో తెలుసుకుందాం. కానీ 300 సంవత్సరాల తర్వాత నగరాలు నేల మీద ఉన్నట్లుగానే ఆకాశంలో కూడా తేలుతూ కనిపిస్తాయి. వాటిని నిజమైన స్కై సిటీస్ అంటారు. ఆకాశంలో తేలే పెద్ద ప్లాట్ఫామ్లు అంటే ఒక ఐలాండ్ అంత సైజు ఉన్న భారీ నిర్మాణాలు. అలాంటి ఫ్యూచరిస్టిక్ నగరాలను కాపాడటానికి ప్రత్యేకమైన క్లైమేట్ కంట్రోల్ డూమ్స్ ఉంటాయి. ఎక్కువ వర్షమైనా, ఎక్కువ ఎండైనా, తుఫాను వచ్చినా, ఏ వాతావరణమైనా అన్నీ ఈ డూమ్ కంట్రోల్లోనే ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో కారు, బైక్ లాంటివి చాలా తగ్గిపోతాయి. వాటి బదులుగా గాల్లో తేలే కొత్త రకం వాహనాలు వస్తాయి. పర్సనల్ డ్రోన్ పాడ్స్. భవిష్యత్తులో ప్రతి మనిషికి ఒక చిన్న ఫ్లయింగ్ క్యాప్సూల్ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో చెబితే చాలు, ఆ డ్రోన్ పార్ట్ గాలిలోకి లేచి కొన్ని నిమిషాల్లో మీ గమ్యానికి నేరుగా తీసుకెళ్తుంది. మీరు నిజంగా ఎక్కడికి వెళ్లకుండానే మీరు హోలోగ్రామ్ రూపంలో ఏ మీటింగ్ అయినా అటెండ్ అవుతారు. మీరు ఇంట్లో ఉన్నా, మీటింగ్ లో ఉన్నా వాళ్లకు మీరు వాళ్ళ ముందే ఉన్నట్లుగా కనిపిస్తుంది. మార్స్ షటిల్. మార్స్ కి వెళ్లడం కూడా భవిష్యత్తులో మన ఫ్లైట్ లో ప్రయాణించే అంత ఈజీ అవుతుంది. ఒక చిన్న స్పేస్ షటిల్ లో కూర్చుంటే కొన్ని గంటల్లోనే మార్స్ చేరవచ్చు. దుబాయ్, చైనా దేశాలు ఇప్పటికే డ్రోన్ టాక్సీని టెస్ట్ చేస్తున్నాయి. మనుషులు కూర్చొని గాల్లో ప్రయాణించే టాక్సీ సిస్టమ్స్. ఇది ఇప్పుడే ఇలా ఉంటే 300 సంవత్సరాల తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎంత నెక్స్ట్ లెవెల్ అవుతుందో ఊహించండి. ఆల్రెడీ మనం ఇప్పుడు చూసే ఏఐ టూల్స్ బ్లాగ్స్ రాస్తున్నాయి, పిక్చర్స్ క్రియేట్ చేస్తున్నాయి, కోడింగ్ కూడా రాస్తున్నాయి. ఇది ఇప్పుడే ఇలా ఉంటే 300 సంవత్సరాల తర్వాత ఏఐ ఏ స్థాయికి వెళ్తుందో ఊహించండి. అప్పుడు మనిషి చేసే పని ఒకటే, క్రియేట్ చేయడం, ఆలోచించడం, ఇమాజినేషన్ తో కొత్త ఐడియాస్ తీసుకురావడం. ఇప్పుడు జాబ్స్ అంటే టైపింగ్, కోడింగ్, సేల్స్, మార్కెటింగ్ రోజు రిపీట్ అయ్యే పనులే. కానీ 300 సంవత్సరాల తర్వాత ఈ పిక్చర్ పూర్తిగా మారిపోతుంది. ఆ ఫ్యూచర్ లో రొటీన్ పనులన్నీ ఏఐ ఇంకా రోబోట్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్ చేస్తాయి. టైపింగ్ ఏఐ చేస్తుంది, రిపోర్ట్స్ ఏఐ తయారు చేస్తుంది, కన్స్ట్రక్షన్ రోబోట్ టీమ్స్ కడతాయి, డేటా అనాలిసిస్ సెకండ్స్ లో పూర్తవుతుంది, మిషన్స్ పనిచేస్తాయి. కానీ ప్రపంచాన్ని మార్చేది మాత్రం మనిషి ఇమాజినేషన్. భవిష్యత్తులో జాబ్స్ పూర్తిగా మారిపోతాయి. టైం ఆర్కిటెక్ట్స్. భవిష్యత్తు ఎలా ఉండాలి, సిటీస్ ఎలా ఎవాల్వ్ అవ్వాలి అనేది డిజైన్ చేసే కొత్త తరహా నిపుణులు. మెమొరీ ఎడిటర్స్. మన జ్ఞాపకాలను ఎడిట్ చేసి, తొలగించి, అరేంజ్ చేసే స్పెషలిస్ట్స్. విర్చువల్ సిటీ డిజైనర్స్. విఆర్ సిటీస్ అండ్ డిజిటల్ వరల్డ్స్ క్రియేట్ చేసే క్రియేటివ్ ఇంజనీర్స్. డిఎన్ఏ ఇంజనీర్స్. మన శరీరంలోని డిఎన్ఏ లో చిన్న మార్పులు చేసి డిసీజెస్ రిమూవ్ చేసే ఎక్స్పర్ట్స్. డ్రీమ్ ప్రోగ్రామర్స్. మన నిద్రలో వచ్చే కలలను షేప్ చేసి, కంట్రోల్ చేసి కొత్త తరహా జాబ్. ఇప్పుడు ఫ్యూచర్ వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం. రోజుకి 8 గంటలు కాదు, 2 గంటలు పని చేస్తే చాలు. ఆఫీస్ బిల్డింగ్స్ ఉండవు. మీ ఇంట్లో ఉన్న విఆర్ రూమ్ లో ఉండి పని చేస్తారు. హెడ్సెట్ పెట్టుకుంటే సెకండ్స్ లో మీరు ఏ
ఏ ప్రపంచంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ టీంతో అయినా పని చేయగలరు. ఇప్పుడు మనం టెక్నాలజీ వాడుతున్నాం, కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ మన కోసం పని చేస్తుంది. ఇంకా 300 సంవత్సరాల తర్వాత మన ఆహారం, మనం తాగే నీరు కూడా పూర్తిగా కొత్త రూపంలో ఉంటాయి. 3D ప్రింటెడ్ ఫుడ్. మీ బాడీకి ఏ విటమిన్స్ మరియు న్యూట్రియంట్స్ అవసరమో అదే ఫుడ్ మీ ముందే 3D ప్రింట్ అవుతుంది. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో మిషన్ ముందే డిసైడ్ చేసి తయారు చేస్తుంది. ఫ్యూచర్ లో మాంసం యానిమల్స్ నుంచి రాదు, ల్యాబ్ గ్రోన్ మీట్ యూజ్ చేస్తారు. యానిమల్ క్రూయల్టీ లేదు, వేస్ట్ లేదు, క్లీన్ అండ్ హెల్తీ మీట్ అందరికీ లభిస్తుంది. ఇది పూర్తిగా సైఫై కాదు, ఆల్రెడీ కొన్ని దేశాలు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్, సింగపూర్ ల్యాబ్ గ్రోన్ మీట్ కి అప్రూవల్ ఇచ్చేసాయి. ఇంకా జీరో వేస్ట్ వాటర్ సిస్టమ్ గురించి కూడా చూద్దాం. నీరు చాలా విలువైనదిగా మారుతుంది, అందుకే ప్రతి నీటి బొట్టు రీసైకిల్ అయి మళ్ళీ ప్యూర్ వాటర్ గా మనకే తిరిగి చేరుతుంది. మీ ఇంట్లో ఉండే నీటి వ్యవస్థ ఫిల్టరేషన్ ప్లస్ ప్యూరిఫికేషన్ అన్ని ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇంకా అట్మాస్ఫియరిక్ వాటర్ కలెక్టర్స్ చూసుకుంటే గాలిలోని తేమ నుంచి నీరు తీసే మెషిన్స్ ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇప్పుడే ఇవి ఇలా ఉంటే 300 సంవత్సరాల తర్వాత నీటి సమస్య పూర్తిగా పోకపోవచ్చు. బహుశా ఫ్యూచర్ లో కొత్త టెక్నాలజీస్ తో నీటి లాంటి ఆల్టర్నేట్ వాటర్ రిసోర్స్ కూడా తయారవచ్చు. 300 సంవత్సరాల తర్వాత మన నిద్ర, మన ఆరోగ్యం ఇప్పుడే మనం ఊహించలేనంత కొత్తగా మారిపోయాయి. ఆ ఫ్యూచర్ లో మనుషులు 8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉండదు, కేవలం 20 నిమిషాలు చిన్న నిద్ర చాలు. ఎలా అంటే మీ బ్రెయిన్ మీద పనిచేసే ప్రత్యేక నానో వేవ్స్ మీ బ్రెయిన్ ను రీఫ్రెష్ చేస్తాయి. ఒక చిన్న బ్రెయిన్ రీస్టార్ట్ బటన్ లాంటిది. ఈ రీస్టార్ట్ బటన్ తో మనం యాక్టివ్ గా ఉంటాము, ఇంకా టైర్డ్నెస్ వెంటనే తగ్గిపోతుంది. ఇంకా హెల్త్ సెక్టర్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూద్దాం. భవిష్యత్తులో శరీరంలోని చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నానో బోట్స్ మన బాడీలో తిరుగుతూ ఏ డ్యామేజ్ అయినా వెంటనే రిపేర్ చేస్తాయి. వూండ్స్ త్వరగా మానిపోవడం, డిసీజెస్ ఎర్లీగా గుర్తించడం, సెల్స్ కి సపోర్ట్ ఇస్తూ బాడీని స్ట్రాంగ్ గా ఉంచడం, ఇవి అన్ని నానోబోట్స్ చేస్తాయి. డిసీజెస్ ఆల్మోస్ట్ జీరో. భవిష్యత్తులో మనుషులు 150 నుంచి 200 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. నానోబోట్స్ గురించి మనం సినిమాలో మాత్రమే చూసేవారం, కానీ ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ల్యాబ్స్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నానోబోట్స్ పై రీసెర్చ్ జరుగుతుంది. అంటే ఇది ఫ్యూచర్ కాదు, ఇప్పుడే మొదలయ్యింది. నిద్ర తగ్గి ఆరోగ్యం పెరిగి మనిషి జీవితం నెమ్మదిగా కాదు సూపర్ ఫాస్ట్ మోడ్ లోకి మారిపోతుంది. షాపింగ్ అంటారా? ఇప్పటిలా ఆన్లైన్ లో ఆర్డర్ చేసే రోజులు పోతాయి. భవిష్యత్తులో మీరు రూమ్ లో నిలబడి ఉన్నప్పుడే మీ చుట్టూ ఒక హోలోగ్రామ్ మాల్ కనిపిస్తుంది. అది నిజమైన మాల్ కాదు, కానీ 3D రూపంలో మీ ముందు నిలబడే విర్చువల్ షాపింగ్ ప్రపంచం. మీకు ఏ ఐటెం కావాలి అంటే మీరు చేతులతో చూపిస్తే చాలు, అది వెంటనే ఇన్స్టెంట్ గా ప్రింట్ అవుతుంది. ప్యాకేజ్ కూడా ఉండదు, వెయిటింగ్ కూడా ఉండదు, విత్ ఇన్ మినిట్స్ లో డెలివరీ అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో డబ్బు ఉండదు, మనీని ఎనర్జీ క్రెడిట్స్ రీప్లేస్ చేస్తాయి. క్యాష్ కాదు, డిజిటల్ మనీ కూడా కాదు, మీరు ఎంత ఎనర్జీ క్రియేట్ చేశారో అదే మీ మనీ. మీ ఇంట్లో ఉన్న సోలార్ ప్యానెల్స్, విండ్ పవర్, మీరు నడిచే మూవ్మెంట్ కూడా ఎనర్జీ జనరేట్ చేస్తాయి. ఆ ఎనర్జీతోనే షాపింగ్ బిల్స్, అన్ని పనులు చేస్తారు. ఇప్పుడు ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఏ డివైస్ అయినా వాడాలి అంటే టైప్ చేయడం, మాట్లాడడం, కమెంట్స్ ఇవ్వడం తప్పదు. కానీ 300 సంవత్సరాల తర్వాత ఇంత అవసరం ఉండదు. స్క్రీన్స్ కనపడవు, డివైజెస్ దగ్గర ఉండవు, టెక్నాలజీ నేరుగా మనతోనే ఉంటుంది. మన తలలో ఉండే ఒక చిన్న న్యూరల్ చిప్ మన బ్రెయిన్ ని అన్ని డివైజెస్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది. హే గూగుల్ ప్లే మ్యూజిక్ అనాల్సిన అవసరమే లేదు, మీ మెదడులో ఒక ఆలోచన మ్యూజిక్ ఆన్ అంతే, మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇది సైఫై కాదు, ఇప్పుడే మొదలైంది. ఎలాన్ మస్క్ యొక్క న్యూరల్ లింక్ మంకీకి బ్రెయిన్ చిప్ కనెక్ట్ చేసి కేవలం ఆలోచనతోనే కర్సర్ మూవ్ చేస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే 300 సంవత్సరాల తర్వాత మన మెదడే మన డివైస్ అవుతుంది. ఇప్పటి ఏఐ అంటే చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ లాంటివి కమెంట్స్ ఫాలో చేస్తాయి. కానీ 300 సంవత్సరాల తర్వాత ఏఐ కూడా మనుషులలాగే స్పందించే స్థాయికి చేరుకుంటుంది. ఏఐ కంపానియన్స్ మాట్లాడుతాయి, నవ్వుతాయి, మన మూడ్ అర్థం చేసుకుంటాయి, మన డెసిజన్స్ కి సపోర్ట్ కూడా ఇస్తుంది. కొంతమంది ఏఐని లైఫ్ పార్ట్నర్ గా చేసుకునే రోజులు వస్తాయి. జపాన్ లో ఇప్పుడే కొందరు విర్చువల్ ఏఐ క్యారెక్టర్స్ ని పార్ట్నర్స్ గా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉంటే 300 సంవత్సరాల తర్వాత ఏఐ మన రోజువారీ జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోతుంది. మన హెల్త్, ఎమోషన్స్, గోల్స్ అన్ని ట్రాక్ చేస్తూ మనల్ని గైడ్ చేస్తుంది. భవిష్యత్తులో మనిషి రూపం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఉన్న మనకు 300 సంవత్సరాల తర్వాత ఉండే హ్యూమన్ కి చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఫ్యూచర్ హ్యూమన్
హ్యూమన్స్ ఎముకలు చాలా బలంగా ఉంటాయి. చిన్న ప్రమాదం జరిగినా శరీరం చాలా వేగంగా మానిపోతుంది. భవిష్యత్తులో మనుషులు 150 నుంచి 200 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించగలరు. ఇంకా మనకు ఇప్పుడు ఉన్న సెన్సెస్ తో పాటు భవిష్యత్తులో కొత్త సెన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం చూసే ఎబిలిటీ, మనం వినే ఎబిలిటీ, స్మెల్ గ్రహించే ఎబిలిటీ, టేస్ట్ తెలుసుకునే ఎబిలిటీ మరియు టచ్ ని ఫీల్ అయ్యే ఎబిలిటీ, ఇవి మనకు ఉన్న సెన్సెస్. కానీ భవిష్యత్తులో మనుషులకు ఇవి మాత్రమే కాదు, ఇంకా కొత్త సెన్సెస్ కూడా వస్తాయి. కాంతిని మరింత క్లియర్ గా ఫీల్ చేయగలరు, హీట్ ని దూరం నుంచే గ్రహించగలరు, చుట్టూ ఉన్న ఎనర్జీ వేవ్స్ ని కూడా సెన్స్ చేయగలరు. భవిష్యత్తులో మనుషులు మనకంటే చాలా ఎక్కువ ప్రపంచాన్ని అనుభూతి చేస్తారు. బెటర్ మెమొరీ, వారి మెదడు ఎక్కువ సమాచారం స్టోర్ చేసుకోగలదు. ఇంకా పుట్టినప్పటి నుంచి డిసీజెస్ రాని విధంగా బలమైన డిఎన్ఏ ఉండే అవకాశం ఉంది. డిఎన్ఏ కస్టమైజేషన్ చేసి భవిష్యత్తులో పేరెంట్స్ తమ పిల్లల కోసం కొన్ని క్వాలిటీస్ ని ముందుగానే సెలెక్ట్ చేయగలరు. ఉదాహరణకు హైట్, ఇంటెలిజెంట్, స్ట్రెంగ్త్, స్కిన్ టోన్, ఇమ్యూన్ పవర్ అన్ని డిఎన్ఏ కస్టమైజేషన్ ద్వారా చూస్ చేయవచ్చు. అంటే పిల్లలు లక్ ఆధారంగా కాకుండా డిజైన్ చేసిన ఫ్యూచర్ హ్యూమన్స్ గా పుడతారు. మనిషి భవిష్యత్తులో టెక్నాలజీని వాడడమే కాదు, తనను తానే ఒక అడ్వాన్స్ క్రియేషన్ గా మార్చుకుంటాడు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు నిజ ప్రపంచంలో కాకుండా విర్చువల్ రియాలిటీ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతారు. వారి పని, మీటింగ్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఆ విర్చువల్ ప్రపంచంలోనే జరుగుతాయి. ఫ్యూచర్ లో మనుషులు కమ్యూనికేట్ మైండ్ టు మైండ్ చేస్తారు. మాటలు అవసరమే ఉండదు. న్యూరల్ చిప్ వల్ల మన ఆలోచనలు నేరుగా మరో మనిషి బ్రెయిన్ కి పంపవచ్చు. ఇది ఫ్యూచర్ లో లవ్, ఎమోషన్, ఫ్రెండ్షిప్ కూడా అన్ని కొత్త హై లెవెల్ టెక్నాలజీగా మారిపోతాయి. కానీ మనం ఒకరికొకరు కనెక్ట్ అయ్యే విధానం పూర్తిగా కొత్త స్థాయికి చేరుతుంది. భవిష్యత్తులో మాట్లాడుకోవడం అంటే ఇప్పటిలాగా ఆర్టేలో, వాట్సాప్ లో చాట్, వీడియో కాల్స్ కాదు. మనం లైవ్ గా థాట్స్ ని షేర్ చేస్తాం. మీ ఆలోచనలను మీరు చెప్పకుండానే మరో వ్యక్తి నేరుగా అర్థం చేసుకోగలడు. న్యూరల్ చిప్ మీ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ను అదే క్షణంలో మరో మనిషి మెదడుకు పంపిస్తాయి. అంటే మీ మనసులో ఉన్నది నేరుగా వారి మైండ్ కి చేరుతుంది. కానీ దీనితో ఒక పెద్ద సమస్య వస్తుంది. ఎవరైనా మీ మైండ్ ని చదివే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్యూచర్ లో ప్రైవసీ ఒక పెద్ద సవాల్గా మారుతుంది. భవిష్యత్తులో భూమి రూపం కూడా చాలా మారిపోతుంది. మనిషి చేసిన తప్పులను సరిదిద్దడానికి టెక్నాలజీ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎర్త్ క్లైమేట్ డూమ్స్, పెద్ద పెద్ద నగరాలపై ప్రత్యేకమైన క్లైమేట్ డూమ్స్ కట్టబడతాయి. ఇవి నగరాన్ని పూర్తిగా కప్పి వాతావరణాన్ని నియంత్రిస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్నా, వర్షం ఎక్కువగా ఉన్నా, తుఫాను వచ్చినా నగరం మొత్తం ఈ డూమ్ రక్షణలోనే ఉంటుంది. పొల్యూషన్ ఫ్యూచర్ లో చాలా తక్కువగా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయింగ్ టవర్స్ నగరాలు గాలిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాయి. ఆర్టిఫిషియల్ రైన్స్, కావాలి అంటే ఆర్టిఫిషియల్ గా వర్షం కూడా కురిపించవచ్చు. ఈ టెక్నాలజీ ఆల్రెడీ యూజ్ లో ఉంది. ఓషియన్ బ్యారియర్స్, సముద్రపు అలలు కోస్టల్ సిటీస్ ని ముంచకుండా భారీ ఓషన్ బ్యారియర్స్ నిర్మిస్తారు. వీటి వల్ల ఫ్లడ్స్ చాలా తగ్గిపోతాయి. జెనెటిక్ సీడ్స్ సహాయంతో గతంలో అంతరించిన ఫారెస్ట్ ను కూడా మళ్ళీ రీక్రియేట్ చేయడం సాధ్యమవుతుంది. కొన్ని అడవులు నశించిన స్పెషల్ జెనెటిక్ సీడ్స్ వాడి అవి తిరిగి పెంచబడతాయి. అంటే ఫారెస్ట్ ని మళ్ళీ రీక్రియేట్ చేయవచ్చు. భూమిని మనం నాశనం చేస్తే భవిష్యత్తులో మనిషి అదే భూమిని మళ్ళీ జీవం ఉన్న అందమైన ప్రపంచంగా మార్చేందుకు అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తాడు. ఒక కొత్త యుగం మొదలవుతుంది. 300 సంవత్సరాల తర్వాత మనిషి ఏ రూపంలో ఉన్నా ఒక విషయం మారదు. మనిషి ఫ్యూచర్ మీద క్యూరియాసిటీ, టెక్నాలజీ మారుతుంది, భూమి మారుతుంది, మన శరీరాలు, మన డిఎన్ఏ మారిపోతాయి. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనిషి ఎప్పుడూ మారుతూనే ఉండాలి. మార్పు ఇట్ సెల్ఫ్ ఈజ్ సర్వైవల్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.